షాకింగ్ న్యూస్. వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలపై చర్యలు వేగంగా అడుగులు పడుతున్నాయి. వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత టీడీపీలో చేరారు. అయితే కొంతకాలంగా కొత్తపల్లి గీత తాను ఏ పార్టీకి చెందనిదని చెబుతూ వస్తున్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైతం టీడీపీలో అనధికారికంగా కొనసాగుతున్నట్లే. అధికారికంగా మాత్రం టీడీపీ కండువా కప్పుకోలేదు. వీరిపై గతంలోనే వైసీపీ లోక్సభ స్పీకర్కు ఫిరాయింపుల చట్టం మేరకు అనర్హత వేటు వేయాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్లను స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం రాజ్యసభ చైర్మన్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు వైసీపీ నుండి ఫిరాయించిన ఎంపీల మెడకు చుట్టుకుంటోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో మొన్నటి వరకు కలిసి ఉండి నితీష్ బీజేపీతో జతకట్టడాన్ని వ్యతిరేకించిన జనతాదళ్ యునైటెడ్కు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై పార్టీ ఫిర్యాదు మేరకు రాజ్యసభ చైర్మన్ అనర్హత వేటు వేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఏపీలో బీజేపీని డామినేట్ చేసేలా టీడీపీ నేతలు ఆడుతున్న మైండ్ గేమ్పై కేంద్ర బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. సరిగ్గా ఇదే సరైన సమయంగా భావించిన వైసీపీ మరో అడుగు ముందుకేసింది. గతంలో తాము ఎంపీలపై ఇచ్చిన అనర్హత పిటిషన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మరిన్ని ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. అందులోనే రాజ్యసభలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పెద్దల సభలో ఏ రకంగా వ్యవహరించారో లోక్సభలోనూ అదే విధంగా ఫిరాయింపు ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మరోసారి స్పీకర్ను అభ్యర్థించారు. దీంతో సభాపతి ఆ పిటిషన్ను ప్రివిలేజ్ కమిటీకి పంపినట్లు వైసీపీ నేతల నుండి అందుతున్న సమాచారం. నిర్దిష్ట సమయంలోగా ఆ ఎంపీల నుండి వివరణ తీసుకుని స్పీకర్కు కమిటీ నివేదిక ఇస్తుందని చెప్తున్నారు. అదే జరిగితే వైసీపీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించిన ఆ ఎంపీలపై చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో విపక్ష నేత జగన్ పాదయాత్రలో ఉన్నారు. ఏపీ అధికార పార్టీ టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంపీలపై చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఏపీలోని అధికార పార్టీకి నష్టం తప్పదు. రాజ్యసభలో ఇదే రకమైన పిటిషన్పై చర్యలు తీసుకున్న వేళ లోక్సభలో ఇంకా పెండింగ్లో పెట్టే అవకాశం ఉండదనేది వైసీపీ నేతల అంచనా. ఈ విషయం పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్న టీడీపీ నేతలకు సైతం తెలియడంతో ఇప్పుడు టీడీపీ అధినాయకత్వంలో కొత్త టెన్షన్ కనిపిస్తోంది. ఎంపీలపై నిర్ణయం జరిగితే అది ఏపీ రాజకీయాలపైన, వచ్చే ఎన్నికలపైన ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.